హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి మనకు 3 days బ్యాక్ 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగింది. ఓన్లీ హైకోర్టు పోస్టులకు సంబంధించి మనకు జిల్లా కోర్టుకు సంబంధించి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కానీ ఓరల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఓన్లీ హైకోర్టుకి సంబంధించే మనకు 1:3 లిస్ట్ అనేది రావడం జరిగింది. అక్కడ మనకు ఉన్న పోస్టులు చూసినట్లయితే అసిస్టెంట్, టైపిస్ట్, కాపీస్ట్, ఎగ్జామినరు, సిస్టమ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు నుండి అండ్ ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి అన్న దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఏదైనా వీడియో రూపంలో నేను అప్డేట్ ఇవ్వకపోతే అక్కడ పోస్ట్ అయితే చేస్తాను, ఓకేనా. మొదటగా మనం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి స్కిల్ టెస్ట్ డేట్స్ చూసుకున్నట్లయితే 30 August 2025 అండ్ 31 August 2025, ఓకేనా. సో హాల్ టికెట్స్ మీరు 14th August నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 120 words per minute విల్ బీ డిక్టేటెడ్ ఫర్ అ డ్యూరేషన్ ఆఫ్ 5 minutes. డిక్టేషన్ అయితే ఉంటుంది. 120 words per minute ప్యాసేజ్. సో తర్వాత మీకు 45 minutes ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ షార్ట్ హ్యాండ్ టు లాంగ్ హ్యాండ్ విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్. ఏ షార్ట్ నోట్బుక్ విల్ బీ ప్రొవైడెడ్ అని చెప్తున్నారు. ఒక నోట్బుక్ అయితే ఇవ్వడం జరుగుతుందంట. సో ద డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ అండ్ అబ్సెంటీ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఆల్రెడీ హోస్టెడ్ ఇన్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్స్. ఎవరైతే ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ అబ్సెంటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ మీ రెస్పెక్టివ్ జిల్లా కోర్ట్ యొక్క వెబ్సైట్లో పెట్టడం జరిగిందని వీళ్ళొచ్చి చెప్పడం జరిగింది. స్టెనోగ్రాఫర్కి సంబంధించి అప్డేట్, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నంబర్ ఇచ్చారు, హెల్ప్ డెస్క్ కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్కిల్ టెస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ ఇది. ఇక్కడ డీటెయిల్గా మనకి ఇవ్వడం జరిగింది. ఓటీపీఆర్ ఐడి, అప్లికేషన్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్ అండ్ సోషల్ కేటగిరీ, పీహెచ్. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది 30 and 31 రోజున, ఓకేనా. సో ఇది మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి అప్డేటు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు 2 సెట్ల అటెస్టెడ్ కాపీస్. ఏవైతే మీరు సర్టిఫికేట్స్ పెడుతున్నారో వాటిపైన గెస్టెడ్ ఆఫీసర్ ద్వారా అటెస్టేషన్ చేయించి తీసుకొని వెళ్ళాలి 2 సెట్ల జిరాక్స్ కాపీస్ పైన, ఓకేనా. అండ్ మీ అకాడమీకి సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ మీరు తీసుకొని వెళ్ళాలి. లైక్ 10th class, ఇంటర్ అండ్ వాళ్ళు ఏవైతే క్వాలిఫికేషన్స్ అడిగారో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీకు టైపింగ్ ఉంటే టైపింగ్కి సంబంధించిన అండ్ లైక్ టైపిస్ట్ కాపీస్కి మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పడం జరిగింది కదా. సో ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి అలాంగ్ విత్ హాల్ టికెట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్, ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏవైతే మనకు హాల్ టికెట్ ఉందో, మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఏ ఎగ్జామ్కి అయితే మీరు క్వాలిఫై అయ్యారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆ కన్సర్న్ పోస్ట్కి సంబంధించి హాల్ టికెట్ మీరు తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను డీటెయిల్గా, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టైపిస్ట్ పోస్ట్కి మనకు 1st August సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఇక్కడ 36 మెంబర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో టైపిస్ట్ పోస్ట్కి సంబంధించి లిస్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కాపీస్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 2nd August 2025 కాపీస్ పోస్టులకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా 48 క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్ట్ ఇది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి మనకు 4th నుంచి 7th August వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 4th నుంచి 7th August వరకు అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో 4th రోజున ఈ 43 క్యాండిడేట్స్ని వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 5th రోజు 43 క్యాండిడేట్స్, నెక్స్ట్ 6th రోజు ఈ 43 క్యాండిడేట్స్ అండ్ 7th రోజు ఈ 43 క్యాండిడేట్స్. సో మొత్తంగా 4th నుంచి మనకు 7th వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 43 క్యాండిడేట్స్ని పిలవడం అయితే జరిగింది రోజు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 11th నుంచి 12th 2 రోజులు మనకు ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో 11th రోజు ఈ 45 క్యాండిడేట్స్ని అండ్ 12వ తారీఖున ఈ 45 క్యాండిడేట్స్ని
వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది వీళ్ళకి. నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 13th 14th ఈ 2 రోజులు సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు 13th రోజున ఈ 40 క్యాండిడేట్స్ అండ్ 14th రోజున ఈ 42 క్యాండిడేట్స్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెన్యూ కూడా చెప్తాను, ఓకేనా. సో కంప్యూటర్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే 18th 19th ఈ 2 రోజులు మనకు కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 18వ తారీఖున ఇక్కడ 18 మెంబర్స్ని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించి. 19th ఈ 18 క్యాండిడేట్స్ చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్. సో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి చాలామంది సెలెక్ట్ అవ్వడం కారణంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 20 ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యమైన పాయింట్, ఎక్స్క్లూడింగ్ 24/8 మనకి ఇక్కడ సండే రోజు ఉండదు అండ్ వినాయక చవితి రోజు ఉండదని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. 20 తారీఖున ఈ 42 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 21 ఆగస్టున మనకు 42 క్యాండిడేట్స్ వీళ్ళు అండ్ 22nd ఆగస్టున ఈ 42 క్యాండిడేట్స్, 23rd మనకు ఇక్కడ ఈ 42 క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 25th చూసుకున్నట్టయితే ఈ 42 క్యాండిడేట్స్ మధ్యలో సండే వచ్చింది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 26th మనకు ఈ 42 క్యాండిడేట్స్ అండ్ 27th వినాయక చవితి, 28th రోజున ఈ 42 క్యాండిడేట్స్, 29th 21 క్యాండిడేట్స్. సో ఈ విధంగా వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు ఏ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వెన్యూ చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ సెల్ 2nd floor C block హైకోర్టులోనే ఉంటుంది. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్, ఓకేనా. హైకోర్టులోనే మనకు C block 2nd floor రిక్రూట్మెంట్ సెల్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. టైమింగ్ చూసుకోవచ్చు 10:30 AM నుండి 5 PM వరకు జరుగుతుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ ద క్యాండిడేట్ షుడ్ నాట్ అలౌడ్ టు అటెండ్ ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ ఇఫ్ ద నెసెసరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద పీరియడ్ యాజ్ మెన్షన్. సో మీకు ఏ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఆ రోజున ఖచ్చితంగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అదేవిధంగా 2 సెట్ల అటెస్టెడ్ కాపీస్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి, ఓకేనా. సో ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకు నంబర్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ కాల్ చేసి కనుక్కోవచ్చు, ఓకేనా. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి షెడ్యూల్ చూసాం కదా. సో వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి ఒకసారి చూద్దాం. సో వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకొని వెళ్ళాలి. సో ఖచ్చితంగా ఒరిజినల్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీస్ విత్ గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించి తీసుకొని వెళ్ళాలి, ఓకేనా. సో గెజిటెడ్ ఆఫీసర్ సైను అండ్ వారి యొక్క స్టాంప్ అటెస్టేషన్ ఉంటాయి, ఓకేనా, ఉండాలి ఖచ్చితంగా. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవేవి, మీ SSC సర్టిఫికేట్ 10th క్లాస్కి సంబంధించి అండ్ అదేవిధంగా మీరు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్లో ఇంటర్ అడిగితే ఇంటరు, డిగ్రీ అయితే డిగ్రీ ఇంటర్ SSC అండ్ ఆఫీస్ సబార్డినేట్కి అయితే వాళ్ళు ఏవైతే క్వాలిఫికేషన్ ఇచ్చారో ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి. అండ్ అదేవిధంగా SC ST BC కమ్యూనిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అండ్ బీసీ కేటగిరీకి సంబంధించి వీళ్ళు ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీకి చెందినవారో ఖచ్చితంగా ఉండాలి. BCAనా, BCBనా, BCCనా, BCDనా, BCEనా. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా ఉండాలి. EWS వారు అయితే EWS సర్టిఫికేట్ అండ్ మీరు PWD క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా PWD సర్టిఫికేట్ కూడా మీరు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా మీరు ఇష్యూ చేయాలి. అండ్ 2 సెట్ల ఫోటో కాపీస్, 2 సెట్లు గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించి తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ, ఓకేనా. అండ్ మీరు ఎంప్లాయర్ అయితే ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నది మీరు ప్రొవైడ్ చేయాలి. ఇది ఓన్లీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికే, ఓకేనా. ప్రైవేట్ అయితే నాట్ నెసెసరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఓకేనా. సో ఇవి మీరు అన్నీ తీసుకొని వెళ్ళాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమున్నా తీసుకొని వెళ్ళండి. టైపిస్ట్ కాపీస్కి ఖచ్చితంగా మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్ టైపింగ్కి సంబంధించి 45 words per minute వాళ్ళు అడిగారు కదా హయ్యరు, సో ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర లోవర్ సర్టిఫికేట్ ఉన్నది తీసుకొని వెళ్ళండి, ఓకేనా. సో ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని సర్టిఫికేట్స్, టెక్నికల్ సర్టిఫికేట్ టైపిస్ట్ కాపీస్ పోస్టులకు టెక్నికల్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. మీ కేటగిరీ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకేనా. అండ్ అదేవిధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అండ్ మీరు ఏ పోస్ట్కి అయితే ఎగ్జామ్ రాశారో, ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ పోస్ట్కి సంబంధించి హాల్ టికెట్ కూడా మస్ట్ తీసుకొని రావాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా, హాల్ టికెట్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. సో ఇవి మీరు తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్. ఓకేనా, బీసీ కేటగిరీకి అయితే మీరు ఏ కేటగిరీకి చెందినవారో ఖచ్చితంగా ఉండాలి. బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ అయితే బీసీసీ. సో ఈ విధంగా ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేస్తే మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో రూపంలో అందించకపోయినా అక్కడ నేను అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.